వసంత ఋతో చైత్రమాస కృష్ణపక్ష పంచమి. ఈరోజు శుక్రవారం, విశేషమైన రోజు. మూలా నక్షత్రంతో ఈరోజు సూర్యోదయమైంది. దయచేసి చాలామంది మూలా నక్షత్రం గురించి అవగాహన పెంచుకోండి. ప్రజల్లో మార్పు వచ్చింది, సంస్కారాల్లో మార్పు వచ్చింది, విద్యాభ్యాసంలో మార్పు వచ్చింది, ఎన్నో శాస్త్రాల్లో మార్పులు తెస్తూ ఉన్నారు. అంటే సాంప్రదాయకంలో, ధర్మంలో కూడా. కానీ అనుజ్ఞ అనేది ఏదైతే ఉంటుందో, మరియు ఇచ్ఛా సంకల్పాలు అంటాం. మనం ఏదైనా ఒక మాట, ఒక వచనం అని ఏదైనా దృఢంగా తీసుకుంటే దాన్ని ఫాలో చేస్తూనే ఉండాలి. అది మానేసాం అనుకోండి, ఆత్మ క్షోభించడానికి ప్రారంభమవుతుందంట. ఈరోజు ఈ నక్షత్రంలో హనుమంతుడి జన్మ నక్షత్రం ఇదే, సరస్వతీమాత జన్మ నక్షత్రం ఇదే. ఎంతోమంది ఉన్నత స్థానంలో ఉన్న అధికారులు, ఉన్నత స్థానంలో ఉన్న మంత్రివర్గం వారు వాళ్ళ జీవితాల్లో చాలా గొప్ప స్థాయికి మించిన కుటుంబానికి చెందిన వ్యక్తులు అన్నీ కూడా మూలా నక్షత్రంలో జన్మించి ఉంటారు. కొంచెం కోపం ఎక్కువ ఉంటుంది అంతే వాళ్ళకి, బట్ చాలా మంచి మనసు, ఉదారత, ప్రేమ అన్నీ ఈ నక్షత్రానికి కలిగి ఉంటుంది. ఓం సం సరస్వత్యై నమః అనే నామాన్ని ఈరోజు మనమందరూ కూడా జపిద్దాం. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. సరస్వతి శ్లోకం. సరస్వతి, నీకు నమస్తుభ్యం, నా మనస్పూర్వకంగా నీకు వందనములు తెలియచేస్తున్నాను. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి, వరాలిచ్చే దేవి. ఎవరెవర మనస్సు ఏ ఒక దానిపైన ధ్యాస పెడుతుందో ఆ రూపంగా నువ్వు వాళ్ళల్లో కనబడుతూ ఉంటావు. ఆ రూపము ధరించే దేవి నువ్వు అని. విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. నేను ఏదైతే చేస్తున్నానో, ఆచరిస్తున్నానో అది మంచిగా సక్సెస్ అవ్వాలి అని ఓపెనింగ్ సెరమనీ పెడతారు. అక్కడ నలుగురు వచ్చి కూర్చొని సంతోషంగా హ్యాపీగా ఒక ఫౌండేషన్ స్టార్ట్ చేశారు అంటే ఇట్స్ అ గుడ్ డీడ్స్. అవన్నీ దానివలన మనకు మంచి జరుగుతుంది అని ఒక నమ్మకం. ఆ నమ్మకమే భగవంతుడు, ఆ నమ్మకమే సరస్వతి. అంతే. ఇప్పుడు మనమందరూ కూడా భక్తి శ్రద్ధతో ఈ నామాన్ని జపిద్దాం. ఓం సం సరస్వత్యై నమః. ఓం సం సరస్వత్యై నమః. ఓం సం సరస్వత్యై నమః. ఓం సం సరస్వత్యై నమః. చక్కగా జపించండి. మీకు అందరికీ కూడా ఆ జ్ఞానదాయిని సరస్వతి అమ్మవారు అనుగ్రహం ఉండాలి అని కోరుకుంటున్నాను. ఇక మూలా నక్షత్రం. మూలా నక్షత్రానికి 4 పాదాలు. ఒక్కొక్క పాదంలో జన్మిస్తే ఒక్కొక్క దోషము అని జ్యోతిష శాస్త్రంలో ఉంది. ఈరోజు మీకు అందరికీ తెలియచేస్తున్నది ఒకటే, కాలాయ తస్మై నమః అంటున్నాము. కాలానికి తగినట్టుగా సంప్రదాయాలు మారుతాయి. పూర్వంలో చాలా సంప్రదాయాలు, పురాతనమైన పద్ధతులు, మూఢనమ్మకాలు ఉండేవి. ఇప్పుడు లేదు, చాలా మారింది. అదే విధానంగా వ్యక్తిని, వ్యక్తిత్వాన్ని, స్థితిగతుల్ని బట్టి ధర్మం కూడా మారుతుంది. ఒప్పుకుంటారా ఈ మంచి మాటని? మీకు ఒక న్యాయం, మీ తండ్రికి ఒక న్యాయం అంటే మీరు ఒప్పుకుంటారా? లేదు కదా. అందరికీ ఒకే ధర్మము అంటారు కదా. మీరు తెలుసుకోవాల్సినది ఏంటంటే, జ్ఞానంతో ఆలోచించే వాళ్ళు ఒకటే చెప్తారు, స్థితి, గతి, స్థానాన్ని బట్టి ధర్మం మారుతుంది అని. అంటే వ్యక్తులను బట్టి ధర్మం మారుతూ ఉంటుంది. దీన్ని అంగీకరించరు ఎవరు. చాలామంది అనుకుంటూ ఉంటారు, వాళ్ళకు ఒక న్యాయమా, మాకు ఒక న్యాయమా అని. ఖచ్చితంగా వాళ్ళకి వేరే న్యాయం ఉంటుంది, మనకు వేరే న్యాయం ఉంటుంది. ఎందుకంటే మనుషుల్ని, వ్యక్తుల్ని, వ్యక్తిత్వాన్ని బట్టి న్యాయం మారుతుంది. జస్ట్ దీనికి ఎగ్జాంపుల్ చెప్తా వినండి. ఈరోజు ఈ మంచి మాటలో ఇదే అర్థం చేసుకోండి. అంటే కాలానికి తగినట్టుగా సంప్రదాయం మారుతుంది, వ్యక్తుల్ని, వ్యక్తిత్వాన్ని బట్టి ధర్మము మారుతుంది. కానీ ప్రతిజ్ఞలు మారవు. గుర్తుంచుకోండి, ప్రతిజ్ఞ మీలో ఉన్నది. మీరు ఒక్కసారి ప్రతిజ్ఞ చేసిన తర్వాత దాంట్లో మార్పు తెస్తే మీ ఆత్మ క్షోభించడం స్టార్ట్ అవుతుంది. తర్వాత మీ జీవితంలో ఏ ప్రతిజ్ఞ నిలబడదు, మరియు మీకు మీరు అది మోసం చేసుకున్నట్టు. దాని నుంచి ప్రతిజ్ఞని ఎప్పుడు కూడా అధిగమించకండి. ఏదైనా ఒక లాజిక్ అనేది పట్టుకుంటే, లేదా జీవితంలో ఏదైనా ఒక లైఫ్ ఎథిక్స్ అనేది పట్టుకుంటే ఆ ఎథిక్స్నే ఫాలో అవ్వండి. ఇష్టం వచ్చినట్టు ప్రతిజ్ఞలు చేయడం, తర్వాత మారిపోవడం, అలా చేస్తే మీ మనసులో, మీ జీవితంలో ఏ దాన్ని మీరు పూర్తిగా సాధించలేరు. ఇక వ్యక్తిని, వ్యక్తిత్వాన్ని బట్టి ధర్మం మారుతుంది అన్నాను కదా. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్, చిన్న కథ చెప్తా వినండి. ఒక రాజ్యం, ఆ రాజ్యంలో మంచి మహారాజు ఉంటాడు. ప్రజలందరి కష్టాలని తీరుస్తూ ఉంటాడు. చాలా గొప్ప రాజ్యం అది. అనుకోకుండా ఆ రాజ్యంలో ఒకరికి కుటుంబానికి చాలా గొడవలు అయిపోయి అతను ఏం చేస్తారంటే ఇతరులపైన దాడి చేసి
వాళ్ళు మరణించడానికి కారణమైపోతారు. సరే, ఇతన్ని రాజభట్టలు బంధించేసి తీసుకెళ్ళి రాజు ముందు నిలబెడతారు. రాజు ముందు ఏం చేశావు, ఇదంతా నిజమేనంటే అవును అంటే ఈయన తీసుకెళ్ళి ఉరి తీసేయండి అంటాడు. ఓకే, తీసుకెళ్లారు. అతను కూడా మరణం ప్రాప్తించింది. ఇక్కడ అర్థం చేసుకోవాలి, ఇతను ఒకడు చనిపోవడానికి కారణమయ్యాడు, ఇతనికి పనిష్మెంట్ పడింది. మహారాజు కూడా ఇతన్ని మరణించడానికి చెప్పాడు, కారణమయ్యాడు. మహారాజు చెప్పాడు ఇతను తీసుకెళ్ళి శిరశ్ఛేదనం చేసేయండి అని. అవును కదా, ఇతను కూడా చంపేశారు. అంటే ఇతను ఒకరికి మరణానికి కారణమైతే రాజు కూడా ఇతని మరణానికి కారణమయ్యాడు. అంటే చూడండి, ఇతనికి పనిష్మెంట్ ఉంది, రాజుకు లేదు. అంటే ఆ వ్యక్తికి ఈ వ్యక్తికి దీన్నే వ్యక్తిని వ్యక్తిత్వాన్ని బట్టి ధర్మం మారుతుంది. గుర్తుపెట్టుకోండి, మీరందరూ ఒకేలా ఆలోచించకండి దయచేసి. ఎప్పుడు కూడా స్థితిగతి స్థాయిలను బట్టి అన్నీ మారిపోతూ ఉంటాయి, దాన్ని ఆలోచించాలి. అందుకే యద్భావం తద్భవతి అన్నారు. మన ఆలోచనలు ఎలా ఉంటాయో అలాగే మన జీవితం ఉంటుంది. మనం ఏ దారిని ఎన్నుకుంటామో అదే మన జీవితం అవుతుంది అని. అలా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవడం లేదా ఇతరుల్ని ప్రశ్నించుకోవడం కాదు, మీ ప్రతిజ్ఞలు ఎలా ఉన్నాయి, మన జీవితంలో ఎటువంటి బాటలో మనం ప్రయాణం చేస్తున్నాము అనేది మీ మనసులో ఉంటే ఖచ్చితంగా ఎప్పటికీ కూడా మీరు మంచి ప్రతిజ్ఞలతో వెళుతూ ఉంటారు. న్యాయాధీశులు ఒకరికి మరణ శాసనం రాస్తే ధర్మంగా మారుతుంది. అదే వ్యక్తి నా శత్రువు అని ఇంకొకరికి మరణాన్ని చూపిస్తే అతనికి శిక్ష పడుతుంది. అంటే ఆలోచించాలి, వ్యక్తిని స్థాయిని బట్టి ధర్మం మార్పు ఉంది. దీన్ని కంప్లీట్లీ మీరు అర్థం చేసుకుంటే మీరు మీ స్థాయి స్థితిగతులకి మీరు గౌరవించడం అలవాటు పడతారు. దీన్ని ఎవ్వరు తప్పుగా తీసుకోకండి. ఇక ఈరోజు మన సంప్రదాయంలో మీకందరికీ తెలియచేసే ఒక అద్భుతమైన విషయం, దయచేసి రాత్రిపూట పడుకోవడానికి నిద్రించడానికి ముందు చేతులు కాళ్ళు వాష్ చేసుకోండి, అంతా మంచిదే. కానీ మనం పొద్దున్నే వెళ్ళి బయటికి వెళ్తాం కదా, వెళ్ళేటప్పుడు మనం అంత కుంకుమ తీసుకెళ్తాం లేదా తిలకం పెడతాం, మళ్ళీ ఫేస్ వాష్ చేసుకుంటాం, ఆ తిలకము కుంకుమ అంతా వెళ్ళిపోతుంది. అవును కదా, ఇది సాధారణంగా అందరికీ తెలిసిందేదే. తర్వాత కొత్త కుంకుమ పెట్టుకుంటాం మరుసటి రోజు. ఇలా రోజు కూడా తిలకము ఇవన్నీ చేంజ్ అవుతూ ఉంటాయి. కానీ ప్లాస్టిక్ స్టిక్కర్లు యూజ్ చేస్తారు కదా, వాళ్ళు ఏం చేస్తున్నారు ఆలోచించండి. జీవితంలో అసలైన దారిద్ర్యం ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే మీ చేతుల నుండి, మీ తిలకాల నుండియే. ఎవరైతే స్త్రీలు పగులంతా తిరిగేసి వచ్చి దాన్ని నుదుట్లో ఉండే స్టిక్కర్ని అద్దానికి అంటించి ఫేస్ వాష్ చేసుకొని మళ్ళీ నుదుట్లో పెట్టుకుంటారు కదా, అక్కడ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ స్టార్ట్ అయింది మళ్ళీ దరిద్రం. బయటున్న అన్నీ వచ్చి మళ్ళీ మనపై ప్రభావం చూపిస్తాయి. ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, ఇళ్లల్లో వాష్రూమ్లో కావచ్చు, బాత్రూంలో కావచ్చు, కిటికీల్లో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, ఒక్క రోజు ఒక్క స్టిక్కర్ని మనం యూస్ చేస్తే మళ్ళీ మరుసటి రోజు ఆ స్టిక్కర్స్ని యూస్ చేయకూడదు. ఎందుకంటే బయట వెళ్ళినప్పుడు నేచర్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని అది ఏదైనా స్వీకరించి ఉంటే మళ్ళీ అదే నెగిటివ్ ఎనర్జీ మనం ఇంట్లో ఉండేటప్పుడు మనపై ప్రభావం చూపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ప్రతి వస్తువుకి కూడా తనదే అయిన శక్తి ఉంటుంది. అదే శక్తిని మనము రీఫ్రెష్ పెట్టుకోవాలంటే మన సంప్రదాయంలో ఫేస్ వాష్ చేసిన తర్వాత మళ్ళీ విభూది మళ్ళీ తిలకం రాస్తాం, పాతదే పెట్టుకోం. కానీ ఇక్కడ మాత్రం ఎందుకు మళ్ళీ దీన్ని యూస్ చేస్తున్నాం, రీసైకిల్గా యూస్ చేస్తున్నాం. దయచేసి తిలకాలకి రీసైక్లింగ్ లేదు, దాన్ని ఎక్కువ మీరు యూస్ చేయడం వల్ల రోగాలు వస్తాయి. ఏ కారణానికి ఒక్కరోజు స్టిక్కర్ యూస్ చేసింది మళ్ళీ యూస్ చేయకూడదు. మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆరోగ్య విషయంలో మన భారత ప్రభుత్వం పూర్వంలో అంటే మేబీ ఒక 50 years బ్యాక్ అయోడిన్ కొరత వల్ల గర్భిణీ స్త్రీలకి ఎక్కువ అనారోగ్యాలు వచ్చేవి. ఆ టైంలో అయోడిన్ స్టిక్కర్స్ అని వచ్చేవి. వాళ్ళ స్టిక్కర్స్ని ఇక్కడ పెట్టుకొనిస్తే దాంట్లో అయోడిన్ ఉత్పత్తి అయ్యి బాడీకి వెళ్ళేది. అక్కడి నుంచి మన భారతదేశంలో స్టిక్కర్ సంప్రదాయం అనేది ఉత్పత్తి అయింది. దానికి ముందు ఉండేది కాదు. కానీ అయోడిన్ స్టిక్కర్ అంటే వాళ్ళు డాక్టర్స్ కూడా చెప్పింది, ఈ రోజు యూజ్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని యూజ్ చేయకూడదు, యూజ్ చేస్తే అదే ఇన్ఫెక్ట్గా మారుతుంది, కొత్తది ప్రతిరోజు పెట్టుకోవాలి అన్నారు. ఇదే సూత్రాన్ని ప్రతిరోజు మీరు కూడా అలంకారిక వస్తువులను యూజ్ చేసేటప్పుడు స్టిక్కర్స్ ఏదైతే ఉంటాయో, ఎందుకంటే అది లోహం కాదు కాబట్టి మళ్ళీ యూజ్ చేయకూడదు. దాని నుంచి దీన్ని గుర్తుపెట్టుకొని ఇంట్లో గోడలకి స్నానం చేసేటప్పుడు అతికిచ్చే స్టిక్కర్స్ని ఒక టిష్యూ పేపర్కు అలాంటివి అతికిచ్చి డస్ట్బిన్లో వేసేయండి. కానీ మీరు అదే స్టిక్కర్స్ని ఇంట్లో అతికించుకోకండి. ప్రతి ఒక్క దాన్ని అన్ని బట్టలు వాష్ చేస్తారు, తలని వాష్ చేసుకుంటారు, శరీరాన్ని వాష్ చేసుకుంటారు, చెప్పులు ఇంటి బయటే ఉంటాయి, స్టిక్కర్లు మాత్రం ఎందుకు? ఎప్పుడు మీ ముందే మీ చుట్టుపక్కల అవే పాతవే ఉంటాయి. దానివల్ల కూడా మీకు నెగిటివ్ ఎనర్జీ ఆకర్షిస్తుంది. మూలా నక్షత్రం నిత్య నక్షత్రం. అశ్విని మక మూలా నక్షత్రానికి జన్మతార
భరణి, పుబ్బ, పూర్వాషాఢ నక్షత్రం వారికి పరమమిత్ర తార ఈరోజు అత్యంత శుభకరమైన రోజు, ఉపయోగం చేసుకోండి. కృతిక, ఉత్తరాషాఢ వారికి మిత్రతార ఈరోజు అత్యంత విశేషమైన రోజు. మీరు ఏమనుకున్నా కూడా అందులో క్షేమమే ఉంటుంది, ప్రయత్నించండి. ఇక రోహిణి, శ్రవణ నక్షత్రం వారికి నైదవ తార, నైదన తార, వదతార అంటారు. ఇది అంత మంచి రోజు కాదు, జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్రం వారికి సాధక తార ఈరోజు శుభకరమైన ప్రతిఫలాలు ఉంటాయి, ప్రయత్నించండి. ఆరిద్ర, స్వాతి, శతభిష నక్షత్రం వారికి ప్రత్యక్ తార ఇది అంత శుభం కాదు, జాగ్రత్త వహించండి. ఇక పునర్వసు, విశాఖ మరియు పూర్వభాద్రపద వీరికి క్షేమతార ఈరోజు శుభకరమైన రోజు, ఉపయోగం చేసుకోండి. పుష్య, అనురాధ, ఉత్తర భాద్రపద నక్షత్రం వారికి విపత్తార, ఆపదలు అధికంగా ఉంటాయి, జాగ్రత్తగా ఉండండి. ఇక ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్రం వారికి సంపద తారలో చాలా వరకు ఇళ్లల్లో రంగులు కూడా ప్రభావం చూపిస్తూ ఉంటాయి, దశలు ప్రభావం చూపిస్తూ ఉంటాయి. ఎక్కడైనా కొత్త ప్రదేశంలో పడుకున్నప్పుడు చెడు కళలు, చెడు ఆలోచనలు, నిద్ర రాకపోవడం ఇలా అనిపిస్తూ ఉంటుంది. ఇంట్లో వస్తే ప్రశాంతంగా ఉంటుంది, ధైర్యంగా ఉంటుంది. అదే విధానంగా ఇంటి బయట వెళ్ళినప్పుడు అందరూ చాలా ప్రశాంతంగా ఉంటారు, కానీ ఇంట్లో ఉండేటప్పుడు మాత్రం ఆ ప్రశాంతత ఉండదు. ఎందుకని? మీలో గొడవలు ఎందుకు వస్తున్నాయని ఇవన్నీ అర్థం చేసుకోండి. ఎప్పుడు కూడా సింహద్వారం 1 ఆ ఇంటికి అదృష్టం, సింహద్వారం 2 అంటే ఉత్తరానికి మరియు తూర్పు కొన్ని చాలా పెట్టుకుంటారు, అది భాగ్యోదయం అంటాం. 3 అరిష్టం అంటారు. చాలామంది ఉత్తరానికి 1, దక్షిణానికి 1, తూర్పుకి 1 ఇది ఉంటే దయచేసి క్లోజ్ చేయడం చాలా మంచిది, గుర్తుపెట్టుకోండి. 4 చాలా మంచిది, 5 మరణానికి దారి, 6 వాకళ్ళు మంచివే. అలా ప్రతి ఇంట్లో కూడా ఇలా సింహద్వారాలు అంటే ఇంటి నుంచి ఎగ్జిట్ డోర్స్, లోపల ఉన్న కౌంట్ రాదు, ఎగ్జిట్ డోర్స్ ఇవి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. సర్వెంట్ని లోపలికి రావడానికి ఒక వాకలని, తూర్పు సూర్యుడు రావడానికి ఒక వాకలని, తర్వాత మనం బయటికి వెళ్ళడానికి ఒక వాకలని, ఇలా దయచేసి అర్థం చేసుకోండి. ఎన్ని వాకలు పెరుగుతుందో అంత ఇన్సెక్యూరిటీ ప్రాబ్లం. ఇటువంటి సమస్యలు ఏదైనా మీకు అనిపిస్తూ ఉంటే, ఇన్సెక్యూరిటీగా ఇంట్లో భయపడుతూ ఉన్నా, చెడు కళ్ళల ఆలోచనలు వస్తూ ఉన్నా, అటువంటి వాటికి ఇంట్లో శ్రీవాస్తు యంత్రం పెట్టండి. అప్పుడప్పుడు ఇంట్లో ధూపం వేస్తూ ఉండండి, పాజిటివ్ అవుతుంది. కానీ 3 వాకులు ఉంటే మాత్రం ఒకదాన్ని పర్మనెంట్గా క్లోజ్ చేయడం చాలా మంచిది. మీ మంచి వరకే తెలియచేస్తున్నా, ఇందులో మార్పు ఉంటే తెచ్చుకోండి. గురుజీకి రేపు ఎటువంటి పూజను ఆచరించాలి? రేపు అద్భుతమైన పూజ. ఎంత ప్రయత్నించినా వివాహాలు జరగట్లేదు ఇంట్లో అనేవారు, లేదా వాళ్ళ పిల్లల పేరులో తల్లిదండ్రులు కూడా ఆచరించవచ్చు, లేదా స్వయంగా వాళ్ళే చేసుకోవచ్చు. మరియు భార్యాభర్తల సఖ్యతకు కూడా ఎవరికైనా కుజదోష ప్రభావం ఉన్నా దీన్ని ఆచరించవచ్చు. కొబ్బరికాయని చేతిలో పట్టుకొని సుబ్రహ్మణ్య స్వామి కరావలంబ స్తోత్రం చదువుకోండి. అది కాలేదా సుబ్రహ్మణ్య స్వామి నామస్మరణ చేసి తదుపరి ఆ కొబ్బరికాయని కొట్టి ఆ నీరుని అంతా కూడా ఒక గ్లాసులోకి వేసుకోవాలి. తర్వాత ఆ కొబ్బరికాయని దేవుడి ముందు పెట్టి చక్కగా నైవేద్యం చేసి ఆ కొబ్బరి నీళ్ళు ఏదైతే ఉంటాయో ఆ నీళ్ళని 3 సార్లు మీ సంకల్పం ఏముంటుందో అలా ప్రోక్షణ చేసుకొని మిగతా నీరుని తీసుకెళ్ళి ఏదైనా చెట్టుకు పోసేయాలి, సేవించకూడదు. అలా రేపు ఉదయం చేస్తే ఖచ్చితంగా మీకు త్వరలోనే వివాహ యోగం ప్రాప్తిస్తుంది. గురుజీకి ఈరోజు యోగక్షేమం, ఈరోజు దివ్యమైన యోగక్షేమం. ఈరోజు సరస్వతీదేవికి విశేషమైన పూజ ఆచరించవచ్చు. చాలామంది అడుగుతూ ఉన్నారు, గురుగారు సరస్వతి మా పిల్లలకి త్వరగా మర్చిపోతున్నారు, విద్యాభ్యాసం పైన ఏకాగ్రత లేదు, ఇలా చాలా ప్రశ్నలు ఉత్పత్తి అవుతున్నాయి. వీటన్నిటికీ దీర్ఘంగా ఆలోచించి త్వరలోనే దీనికి శాశ్వతమైన పరిష్కారం వెతుకుతూ ఉన్నాను. ప్రతి ఒక్క పిల్లవాళ్ళు కూడా ఎడ్యుకేషన్ జ్ఞానవంతులు అవ్వాలనే ఒక గొప్ప సంకల్పంతో చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాను. అది త్వరలోనే ఇదే ఆదివారం మీకు లైవ్లో వచ్చి తెలియచేస్తా. అయితే ఈరోజు మాత్రం సాయంత్రం శ్వేత పుష్పాలతో సరస్వతీదేవికి పూజించి ఆ అమ్మవారికి క్షీరాన్నం నైవేద్యం పెట్టాలి. ఇలా చేసి ఈరోజు అమ్మవారికి ప్రత్యేకంగా పూజించి ఉగ్ర సరస్వతి స్తోత్రం అని వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఉగ్ర సరస్వతి స్తోత్రం అది మీకు దొరకలేదు, ఏ పుస్తకాల్లో ఉందో తెలీదు అనుకునేవారు అమ్మవారికి పూజించి అర్చించి సరస్వతి అష్టోత్తరంతో బియ్యం, పసుపు రంగు బియ్యాలతో అమ్మవారికి అర్చించండి. అలా చేసి తదుపరి కొన్ని అక్షతలు మీ పిల్లల తలపైన వేసి పెట్టండి. మరియు ఆ సరస్వతీదేవిని మనస్ఫూర్తిగా కోరుకోండి, మీ పిల్లలకి విద్యాభ్యాసం ప్రాప్తించాలని.